కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో మంగళవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ను కట్ చేశారు. అనంతరం వైసీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా టీటీడీ కళ్యాణ మండపం వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలోని పేదలు, రైతులకు అనేక సంస్కరణలు చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఆయన బాటలోనే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు పరిచారన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, కానీ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ చేయలేమని చేతులెత్తేసిన పరిస్థితి ఉందన్నారు. ఎప్పటికైనా కూటమి నాయకులు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు స్వస్తి చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపరచాలని హితవు పలికారు. మహానేత, కీర్తిశేషులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం, మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. దేశంలో ఏ నాయకునికి రాని ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఆలోచన ఆరోగ్యశ్రీ పథకం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ పోయినా కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వమే ఖర్చు భరించే విధంగా తీసుకొచ్చిన గొప్ప స్కీమ్ ఆరోగ్యశ్రీ. ఒక నాయకునిగా ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారంటే ఒక ఆరోగ్యశ్రీ పోయి హాస్పిటల్ అడ్మిట్ అయితే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ప్రమాదం జరిగి 108 కొడితే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఉచిత కరెంటు తీసుకున్న రైతులకు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సాగునీరు ఉపయోగించుకునే రైతులకు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అంటే ఒక నాయకునిగా ఒక ఆలోచన విధానం, దృక్పథం, దృఢ సంకల్పం నిలిచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. డెవలప్మెంట్ విషయంలో కూడా బ్రహ్మాండంగా రాజశేఖర రెడ్డి గారు చాలా మార్పులు తీసుకొచ్చినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి బీజేపీ కూడా కలిపి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం, ఇంకా అదనంగా సూపర్ 6 ఇస్తాం, ఇంకా 143 పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆచరణకు సాధ్యం కానీ ప్రజలను మోసం చేసైనా అధికారం ఒకటే లక్ష్యంగా పెట్టుకొని అధికారం చేజిక్కించుకునే దానికి